వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే స్వీట్ పూరి అండి. పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ కావాలి అని కోరుకుంటే కనుక ఇలా చేసి పెట్టండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటారండి. రెసిపీ చూసారు ఎంత ఎమ్మీగా వచ్చింది కదా. చేసుకోవడం అయితే కనుక చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో ఇలా అంటే అలా చేసేయచ్చండి. అలా కూడా చేసి టేస్ట్ అయితే కనుక సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కనుక ఒక బౌల్ తీసుకొని 1 కప్పుతో మైదా పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ ఏది మీకు నచ్చితే అది వేసుకోండి. నెక్స్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి మొత్తం ఈ పిండిలో బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా ఇలాగ ప్రెస్ చేస్తూ కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగ మర్దన చేస్తూ ఎక్కువసేపు కలుపుకుంటే మనకు పూరీలు అనేవి స్మూత్గా వస్తాయండి. చాలా చాలా బాగుంటాయి. అలా కలుపుకోండి. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. అవి వాచ్ చేయకుండా ఉంటే కనుక ప్లీజ్ అండి వాటిలో కూడా వెళ్ళి వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్మూత్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే దీనికోసం సిరప్ని అయితే రెడీ చేసుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో పంచదారని తీసుకోండి. పంచదార ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చు. ఇదంతా 1 కప్పు పంచదారకి 30 కప్పు వరకు వాటర్ వేసుకోండి. వేసుకొని ఇలా పంచదార మొత్తం కరిగి ఇది ఎలా అంటే మరి మనకి గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువ రావాలి, తీగ పాకం కంటే తక్కువ రావాలి. స్టిక్కీగా అనిపిస్తే సరిపోద్ది. ఇందులోనే 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. యాలకుల పొడి నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి అది 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర రెడీగా లేకపోతే ఒక 2 యాలకులను కచ్చాగా దంచేసి వేసుకోండి. మొత్తం ఒకసారి బాగా కలిపేసి దీనిపైన మూత పెట్టేసి ఉంచేయండి. అది వేడిగా ఉంటుంది. ఈ లోపైతే మనకి పిండి అనేది బాగా నాని ఉంటుంది. చూస్తున్నారు కదా, వీటిని ఈవెన్గా బాల్స్లా చేసుకోండి. మరి పెద్ద సైజు కాకుండా మీడియం సైజుగా చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజులో చేసుకొని రెడీగా ఉంచేసుకోండి. ఇప్పుడైతే ఒక ఉండని తీసుకొని మొత్తం ఇలాగా పిండి లేకుండా పామటానికి ట్రై చేయండి. గట్టిగా కలిపితే కనుక మనకి పిండి లేకుండా కూడా పాముకోవచ్చు. నేను కాస్త స్మూత్గా పామాను కాబట్టి కాస్త పిండి అనేది వేసుకొని పలుచనకు చపాతీ రౌండ్గా వచ్చేటట్టు చేసుకోండి. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీకు ఎంత వీలైతే పలుచగా అంత వీలైనంత పలుచగా పామేసుకోండి. ఇలా పాముకున్న తర్వాత దీనిపైనుంచి నూనె కానీ లేదు బటర్ కరిగించేసి లేదు అంటే నెయ్యి కానీ ఇలాగ అప్లై చేయండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా మొత్తం అప్లై చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేయండి. మళ్ళీ రెండో వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తూ పామేయండి ఇది చపాతీ కర్రతో. నెక్స్ట్ రెండో వైపు కూడా తిప్పేసి చపాతీ కర్రతో ప్రెస్ చేసేసి ఇది బాగా స్టిక్ అయిపోద్ది. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాను. ఈలోపే డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని 2 వైపులా బాగా కాలేటట్టు కాల్చుకోండి. ఇవి వేగంగానే ఫ్రై అయిపోద్ది. నెక్స్ట్ మనం ఆయిల్ అప్లై చేసి మడత పెట్టాం కాబట్టి లోన వరకు బాగా ఫ్రై అవుతుందండి. దీన్ని 2 వైపులా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా కలర్ వచ్చినాక వీటిని తీసుకెళ్ళి ముందుగా షుగర్ సిరప్ని రెడీ చేసుకున్నాం కదా, అందులో వేసేసుకోండి. వేసుకొని ఒకవైపు బాగా పీల్చుకున్న తర్వాత రెండో వైపును కూడా వేసేసి ఆ పాకం అంతా బాగా పీల్చుకునేటట్టు చేయాలి. పైనుంచి కాస్తంత పాకం వేస్తూ ఉంటే బాగా వేగం నానిపోతాయండి. నెక్స్ట్ ఇవంతా బాగా నానిన తర్వాత వీటిని అయితే కనుక రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి. వీడియోలో చూపిస్తుంది చూడండి. ఈ విధంగా కాస్త ప్రెస్ చేస్తే కనుక పాకం అనేది లోన వరకు వెళ్తుందండి. మధ్యలో బబుల్స్లో ఉన్నాయి కదా, బబుల్స్ లోన వరకు పాకం వెళ్ళి జ్యూసీగా భలే ఉంటుంది. దీన్ని అయితే ఇప్పుడు పంచదార పాకం అనేది పీల్చుకుంది కదా, దీన్ని ప్లేట్లోకి అయితే కనుక తీసేసుకుందాము. ఒక వాయి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత
రెండో వాయిన అయితే ఈలోపు ఫ్రై అవుతూ ఉంటాయి కదా, ఇవి తీసుకున్నాక అవి కూడా తెచ్చేసి వేడివేడిగా పాకంలో వేసుకోవాలి. పాకం కాస్త గోరువెచ్చగా ఉండాలి. అలాగే మనం చేసుకునే పూరీలు ఎలాగో వేడిగా ఉంటాయి కాబట్టి పాకం అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూస్తారు కదా, నేను తీసుకునే పిండికి ఈ పాకం అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మిగలలేదు, తగలలేదు, ఈవెన్గా సరిపోయింది. అన్ని పూరీలు జ్యూసీగా భలే ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్